మన పాపాల్ని బట్టి సిలువ వైపు చూస్తూ, అయ్యో నా పాపాల వల్లే నేను దారి తప్పిపోయాను కాబట్టే, నేను అన్యాయం చేశాను కాబట్టే మీరు సిలువలో శిక్ష భరించారు ప్రభువా అని కొంతకాలం అంటే పగిలేలాగా కన్నీళ్లు విడిస్తే తప్ప నీకు మారు మనస్సు రాదు, భ్రమలో బ్రతకద్దు. దానిని సిలువ వేయబడటం అంటారు. అపోస్తులైన పౌలు చెడ్డ స్వభావాలను బట్టి, చెడ్డ వ్యసనాలను బట్టి నీటితో సిలువ వైపు చూస్తూ కొంతకాలం ఏడ్చాడు కాబట్టి నా జీవితంలో చెడ్డ స్వభావాలన్నీ ఎగిరిపోయినాయి. సిలువ వేయబడ్డాను నేను. ఆ సిలువలో చెడ్డ స్వభావాలన్నీ కొట్టివేశా, వ్యసనాలన్నీ మేకులతో కొట్టేశాను. జీవించేది నేను కాదు, నా చిత్తం కాదు, నా దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఒక వ్యక్తి సిలువ వేయబడకుండా దేవుని చిత్తం చేయటం అసాధ్యము, దేవుని చిత్తం చేయటం అసంభవం.